Hello everyone, this is Ravali from TGPSC Easy PC. Hope you are all studying well. So let's get into the class. సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే మనకి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. సో ఈ నోటిఫికేషన్స్లో మనకి జనరల్ స్టడీస్ సిలబస్ వచ్చింది కదా. సో దీంట్లో ఏంటంటే ఈ జనరల్ స్టడీస్ సిలబస్ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్కి దేనికైనా ఇదే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ మనకి ఎయిత్ హెడ్డింగ్ చూసుకుంటే సోషియో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఓకే, మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కంప్లీట్గా ఇండియన్ నేషనల్ మూమెంట్ కంప్లీట్ చేసామనుకోండి, సో వీ కెన్ అటెంప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంసీక్యూస్. సో అది ఏ పర్స్పెక్టివ్లో కంప్లీట్ చేయాలి, సోషియో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్, హిస్టరీ. సో ఈ పర్స్పెక్టివ్లో కంప్లీట్ చేయాలి. సో లెట్స్ కంప్లీట్ ఇట్. ఓకే, ఫస్ట్ so today we are going to discuss about Indian national movement 1857 to 1947. సో మ్యామ్ డైరెక్ట్గా క్లాస్ చెప్తారా డైరెక్ట్ అంటే సో కాదు. సో యాజ్ యూజువల్ మనకి ఫస్ట్ ఏంటి, కంప్లీట్ మీకు ఒక పిక్చర్ ఐడియా అంటే మీకు ఈ క్లాస్ విన్నాక 1857 టు 1947 మధ్యలో ఏం జరిగింది ఏంటి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎలా చదువుకోవాలి, సో ఇది తెలిసిపోతుంది అనమాట. అంటే ఏంటి, మీకు నెక్స్ట్ ఏ ఇయర్ ఏ టాపిక్ ఎక్కడ చదువుకున్నా ఫస్ట్ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో యా, లెట్స్ డూ ఇట్. ఓకే, సో ఫస్ట్ వై ఆర్ వి స్టడీయింగ్ ది ఇండియన్ నేషనల్ మూమెంట్. అసలు ఇండియన్ నేషనల్ మూమెంట్ ఎందుకు ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, ఎందుకు చదువుకుంటున్నాం ఆ డౌట్ రావచ్చు కదా. నెక్స్ట్, how should we study in the exam perspective. So we are going to cover these two topics and this is very 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 important lecture. So దీని తర్వాత నెక్స్ట్ 5 క్లాసెస్లో మనం ఇండియన్ నేషనల్ మూమెంట్ విత్ మోడర్న్ హిస్టరీ అండ్ కంప్లీట్ చేసేస్తున్నాం. 8th హెడ్డింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో డోంట్ స్కిప్ దిస్ క్లాస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చలో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. సో ఫస్ట్ ఏంటి, ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది ఏంటి, ఇండియా ఎట్లా యునైట్ అయింది బ్రిటిష్ రూల్లో. ఓకే, బ్రిటిష్ రూల్లో ఎట్లా యునైట్ అయింది అండ్ ఇండిపెండెన్స్ ఎట్లా వచ్చింది. సో 1947లో ఇండిపెండెన్స్ ఎట్లా వచ్చింది. సో బిగినర్స్ అయినా ఐ మీన్ లైక్ ఆల్రెడీ చాలా అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా సో ఇద్దరు వినండి. సో ఐఎమ్ సేయింగ్ యూ దట్ ఇప్పుడు బిగినర్స్ మీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మ్యామ్ మాకు పాస్ట్ హిస్టరీ తెలియదు కదా, 1857 నుంచి డైరెక్ట్ స్టార్ట్ చేస్తే మాకు అర్థమవుతుందా అంటే ఇది ఇక్కడ నుంచి మనకి కొత్త ఫేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీకు పాస్ట్ తెలిసినా తెలియకపోయినా ఇట్స్ ఓకే, కంప్లీట్లీ ఓకే. సో ఎందుకంటే మనకి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసేది 1857 నుంచి కాబట్టి ఇక్కడ నుంచి కవర్ చేద్దాం. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్స్కి వద్దాం. సో ఇండియన్స్ యునైట్ అగేన్స్ట్ బ్రిటిష్ రూల్ ఏంటి మ్యామ్ అంటే అప్పట్లో ఇండియా యునైట్ లేదా అంటే సో మనకి బ్రిటిషర్స్ వచ్చినప్పుడు అప్పుడు ఎట్లుంది మనకి, అప్పుడు ఒక్కొక్క ప్రావిన్స్లో సపోజ్ ఇది ఇండియా అనుకోండి, ఒక పార్ట్లో ఒక కింగ్, ఇంకో పార్ట్లో ఇంకో కింగ్, అట్లా కింగ్స్ రూల్ ఉంటుండే కదా. సో రాజుల పరిపాలన ఉంటుండే కదా. సో మరి ఇండియా అనే థాట్ ఎట్లా వచ్చింది, అందరు ఎట్లా కలిసిళ్ళు, బ్రిటిషర్స్కి అగేన్స్ట్ ఎట్లా ఫైట్ చేసిళ్ళు, సో ఇదంతా స్టోరీ అనమాట. సో ఈ స్టోరీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ 5 క్లాసెస్లో సబ్జెక్ట్ చదువుకుంటాం కదా, సో అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. చలో లెట్స్ సీ. సో ఇది ఒక సింగిల్ ఈవెంట్ కాదు, 90 years లాంగ్ స్ట్రగుల్. సో 90 years లాంగ్ స్ట్రగుల్ అంటే ఏంటి, మనకి 1857 టు 1947 స్ట్రగుల్ అనమాట. సో ఇక్కడ ఎవరెవరు ఉంటారు మరి, పీసెంట్స్, వర్కర్స్, స్టూడెంట్స్, ఉమెన్, ట్రైబల్ కమ్యూనిటీస్, పొలిటికల్ లీడర్స్, రెవల్యూషనరీస్. మ్యామ్ వీళ్ళందరూ ఏంటి, ఇదంతా ఎందుకు ఇంక్లూడ్ చేశారు అని డౌట్ రావచ్చు. ఓకే, నేను క్లారిటీ ఇస్తాను. ఓకేనా, సో అప్పటి వరకు ఎట్లుండే మనకి 1857 కన్నా ముందు వరకు నార్మల్ రాజుల పరిపాలన ఉండేది, అక్కడ ప్రజలు ఉండేవాళ్ళు కదా. సో ఇప్పుడు మెల్లమెల్లగా ఏమైంది, బ్రిటిషర్స్ వచ్చి ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేసిళ్ళు, డామినేట్ చేయడం స్టార్ట్ చేసిళ్ళు, మొత్తం అట్లా చేయడం స్టార్ట్ చేసిళ్ళు. సో మెల్లమెల్లగా ఏంటి, ల్యాండ్స్ తీసుకోవడం, సో ఏంటి జమీందార్స్తో కలిసి మొత్తం ఇండిగోనే పండించాలి, సో మేము చెప్పిందే పండించాలి. సో ఫస్ట్ హట్ అయింది ఎవరు, పీసెంట్స్. సో వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తారు కదా, సో వాళ్ళు తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేసిళ్ళు. ఇంకేంటి, ఫ్యాక్టరీస్లో ఇండస్ట్రీస్లో పనిచేసే వర్కర్స్. సో ఇంకా వాళ్ళకి నచ్చని రూల్స్ అవి ఇవి పెడితే వాళ్ళు కూడా హట్ అయ్యారు. సో స్టూడెంట్స్, ఉమెన్, ట్రైబల్ కమ్యూనిటీ, ఇట్లా ఒక్కొక్క కమ్యూనిటీ, ఒక్కొక్క కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్
అందరూ హర్ట్ అయ్యారు కంప్లీట్లీ బ్రిటిషర్స్ వల్ల. సో ఏం చేసిళ్ళు కంప్లీట్గా ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో రివోల్ట్ అయ్యారు. అందరూ కలిసి తర్వాత రివోల్ట్ అయ్యారు. బట్ స్టార్టింగ్ ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో రివోల్ట్ అయ్యారు. సో మీకు స్టోరీ అర్థమవుతుంది కదా. సో మనం ఏం చదువుతున్నాం ఫస్ట్, ఇండియన్ నేషనల్ మూమెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎట్లా చదవాలి, సో దానికన్నా ముందు బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలవాలి. సో అది నేర్చుకుంటున్నాం. సో ఇండియన్ నేషనల్ మూమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 1857 నుంచి 1947 వరకు. సో ఇదంతా ఏంటి మరి, ఎవరెవరు అంటే ఐ మీన్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అని తెలుసుకునే స్టోరీ. ఓకేనా. సో లెట్స్ బిగిన్. సో ఒక సైడ్ సైమల్టేనియస్ గా మనకి నార్మల్ పీపుల్ అందరు రివోల్ట్ అవుతున్నారు, అది మంచిగానే ఉంది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ట్రైబల్ మూమెంట్స్ కూడా సైమల్టేనియస్ గా జరుగుతుంటాయి కదా. అంటే ఇప్పుడు ఏంటి, ఒక సైడ్ నేషనల్ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. సో ఇంకొక సైడ్ ఏంటి, కొందరు ట్రైబల్ పీపుల్ వాళ్ళ ల్యాండ్స్ ని కాపాడుకోవడానికి, వాళ్ళ ఫారెస్ట్ ని కాపాడుకోవడానికి, సో వాళ్ళు కూడా ఇండిపెండెన్స్ కోసం కాదు, కాకపోతే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి కూడా ఫైట్ చేస్తారు కదా. సో అవి ట్రైబల్ మూమెంట్స్. సో ఎక్స్క్యూజ్ మీ. సో మీకు అర్థమైంది అనుకుంటాను కదా. సో ఇప్పుడు మనం ఎట్లా చదువుకోవాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో, ఒక సైడ్ ఏమో ఇండిపెండెన్స్ కి జరిగిన ఈవెంట్స్ అన్ని ఇయర్స్ తో పాటు గుర్తుపెట్టుకోవాలి, ఇంకో సైడ్ ఏంటి ట్రైబల్ ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ఒక టేబుల్ ఫార్మాట్ లో. మ్యామ్ ట్రైబల్ ఈవెంట్స్ అంటే బొచ్చడు ఉంటాయి, మరి అవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్కి ఎట్లా చదువుకోవాలి, డౌట్ వస్తుంది కదా. చాలా సింపుల్. ఇట్లా ఒక టేబుల్ వేసుకోండి మీ నోట్బుక్లో, మూమెంట్, ఇయర్స్, రీజన్, లీడర్, కాజ్, అంతే. సింపుల్ అంటే సింపుల్. ఇంకా ఇవే కాదు, చాలా ట్రైబల్ మూమెంట్స్ ఉంటాయి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా మీ నోట్బుక్లో ఇట్లా టేబుల్స్ వేసేసుకోండి, ఇట్లా రాసుకోండి. మీరు చదువుతుంటే ఎక్కడ ట్రైబల్ మూమెంట్ వచ్చినా అక్కడ నోట్ చేసుకోవాలి, ఇయర్ నోట్ చేసుకోవాలి, ఏ ప్లేస్లో అయింది, లీడర్ ఏంటి, కాజ్ ఏంటి, అంతే. ఇది ఇంకా మీరు నెక్స్ట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఇదైతే చేంజ్ అవ్వదు, రిపీటెడ్ రివిజన్స్ ఉంటాయి, మీరు ఏ ఎంసీక్యూ చూసినా యూ కెన్ ఆన్సర్. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఒక సైడ్ మనం నార్మల్ పీపుల్ రివాల్ట్స్ చూస్తాం, ఇంకో సైడ్ ఏంటి ట్రైబల్ మూమెంట్స్ చూస్తాం, ఇట్లా. ఓకే నెక్స్ట్. సో ఇప్పుడు చాలా ఈజియెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్, డైరెక్ట్ 1857, 58, 59 ఇట్లా చదువుకుంటూ పోవద్దు. అసలు ఫస్ట్ ఓవరాల్ థింగ్ చదవాలి. అంటే ఇప్పుడు బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 అట్లా అనుకున్నాం కదా. సో పార్ట్ 1లో ఒక స్టోరీ ఉంటుంది, పార్ట్ 2లో ఒక స్టోరీ ఉంటుంది. సో ఇప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న పార్ట్ 1లో ఈ సీన్ ఉంది, పార్ట్ 2లో ఈ సీన్ ఉంది. సో అట్లనే ఎగ్జామ్లో ఎగ్జామ్లో ఎంసీక్యూ అటెండ్ చేసేటప్పుడు కూడా, సపోజ్ మీకు 1885 నుండి 1905 మధ్యలో ఒక ఇయర్ తీసుకుందాం, ఆ ఇయర్ కి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఇదంతా అవసరం లేదు. బ్రెయిన్ కి ఏం స్ట్రైక్ అవుతుంది, డైరెక్ట్ ఫేస్ 2 స్ట్రైక్ అవుతుంది. 1885 నుంచి 1905 మధ్యలో స్ట్రైక్ అయిపోతుంది. సో అప్పుడు ఏంటి, మీ బ్రెయిన్ కి ఈజీగా యూ కెన్ ఎలిమినేట్ ది అదర్ ఆప్షన్స్ అండ్ యూ కెన్ కీప్ ది ఆప్షన్. సో దిస్ ఇస్ ది ప్రాసెస్ టు స్టడీ ఇండియన్ నేషనల్ మూమెంట్ అనమాట. సో ఇప్పుడు చూసుకుందామా ఫస్ట్. సో ఫస్ట్ ఫేజ్ ఏంటి, 1857 to 1885. సో ఎందుకు దీన్ని ఫస్ట్ ఫేజ్ అన్నామంటే, 1857 వరకు ఒక యూనిటీ ఫీలింగ్ అనేది లేదు. అంటే ఏంటి, మా రాజ్యంని మేము కాపాడుకోవాలి, మాది మేము, అట్లా వరకే ఉంటుండే అనమాట. కానీ 1857లో ఏమైందంటే, చాలా చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కలిసి బ్రిటిషర్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేసింది. సో అప్పుడే ఫార్మర్స్ అట్లా అందరికీ ఒక యూనిటీ వచ్చి, వాళ్ళు జస్ట్ ఒక నేషనల్ మూమెంట్ అని కాకుండా ఫస్ట్ యూనిటీతోని ఫైట్ చేసింది 1857లో. సో తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచి. సో మేబీ మన చిన్నప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్ వస్తుండే కదా, హోప్ యూ ఆల్ రిమెంబర్. సో దాంట్లో ఏంటి, బ్రిటిషర్స్ కి అగెయిన్స్ట్ గా రివాల్ట్ అవుతారు కదా. సో అప్పుడే ఆ టైం నుంచే స్టార్ట్ అయింది అనమాట. సో రైస్ ఆఫ్ నేషనలిజం అండ్ ఫార్మేటివ్ ఫేజ్ అనమాట ఇది. సో ఎస్, 1857 to 1885. సో మెల్లమెల్లగా బ్రిటిషర్స్ కి అగేన్స్ట్ గా వెళ్ళి ఒక పార్టీ ఫామ్ అయ్యే స్టేజ్కి వచ్చేళ్ళు. సో 1857 to 1885. సో ఫేజ్ 1 1857 to 1885. యూ షుడ్ రిమెంబర్, ఫేజ్ 1 1857 to 1885. నెక్స్ట్ ఫేజ్ 2. ఫేజ్ 2 ఏంటి, 1885 to 1905. సో మరి ఈ 1885 to 1905లో ఏం జరిగింది, మోడరేట్ ఫేజ్. మ్యామ్ మోడరేట్ ఫేజ్ అంటే ఏంటి? సో మనకి ఇప్పుడు ఫేజ్ 3. సో ఫేజ్ 3 వచ్చేసి 1905 to 1919.
మరి ఈ 1905 to 1919 phase 3 ఐ మీన్ లైక్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, అసర్టివ్ ఫేజ్ అని ఎందుకు అంటారు, దీన్ని మోడరేట్ ఫేజ్ అని ఎందుకు అంటారు, దీన్ని అసర్టివ్ ఐ మీన్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అని ఎందుకు అంటారు, ఫేజ్ 4 1919 to 1947 దీన్ని గాంధీ అనే రా అని ఎందుకు అంటారు. సో ఇవన్నీ ఎందుకు అంటారు, లెట్స్ సి. ఓకే, ఫస్ట్ ఎందుకంటారో ఇట్లా పక్కకు పెడితే ఫస్ట్ ఈ ఫేజెస్ గుర్తుండాలి, నోటెడ్ అయిపోవాలి, ఒక్కసారి రివిజన్ చేసేద్దాం. ఓకే, ఫేజ్ 1 ఇయర్. సో ఫేజ్ 1 ఇయర్ వచ్చేసి 1857 to 1885, 1857 to 85. నో, ఫేజ్ 2 వచ్చేసి 85 to 1905, సో 1905. ఫేజ్ 3 వచ్చేసి 1905 to 1919. ఫేజ్ 4 వచ్చేసి 1919 to 1947. సో 4 phases, 1857 to 1885. సో నెక్స్ట్ 1885 to 1905, నెక్స్ట్ 1905 to 1919, నెక్స్ట్ వచ్చేసి 1919 to 1947. సో ఇది రైజ్ ఆఫ్ నేషనలిజం ఫార్మేటివ్ ఫేజ్. నెక్స్ట్ వచ్చేసి మోడరేటివ్ ఫేజ్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, గాంధీ అనే రా. సో ఇవి ఎందుకంటారో చూద్దాం. ఓకే, ఫస్ట్ రైజ్ ఆఫ్ నేషనలిజం 1857 to 1885. మరి ఎందుకు స్టార్ట్ అయింది ఇది, ఇంతకు ముందే చెప్పిన కదా, ఫస్ట్ మేజర్ రివోల్ట్ అగేన్స్ట్ బ్రిటిష్ రూల్. నెక్స్ట్ ఏంటి, ఆల్తో రివోల్ట్ ఫెయిల్డ్, ఐ మీన్ లైక్ మిలిటరీగా అప్పుడు ఐ మీన్ వాళ్ళు చేసిన రివోల్ట్ హిట్ ఇన్ ది సెన్స్ సక్సెస్ అవ్వలేదు, కాకపోతే ఏంటి తిరుగుబాటు ధనానికి నాంది పలికింది, అంటే స్టార్ట్ అయింది. సో ఇట్స్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అనమాట. సో ఇండియన్స్ కెన్ యూనైట్ అగేన్స్ట్ కామన్ ఫారెన్ రూలర్ అని వాళ్ళకు ఒక థాట్ వచ్చింది. సో అందుకే 1857 బికేమ్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ నేషనలిజం. సో అంతే, గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఈ స్టోరీ. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్, మరి ఈ 1857 to 1885 మధ్యలో ఏమైంది. సో దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఐ మీన్ మీకు రావాలి ఆల్రెడీ ఈ పాటికి వచ్చే ఉంటుంది. సో ఈ పీరియడ్లో అప్పటికి ఇంకా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అవ్వలేదు, అప్పటికి ఇంకా నేషనల్ మూవ్మెంట్ స్టార్ట్ అవ్వలేదు, అండ్ నో నేషనల్ వైడ్ పొలిటికల్ పార్టీ ఇంకా అప్పుడు లేదు. సో ఇట్ ఈస్ ఈ ఫేజ్ మధ్యలో అసలు జస్ట్ మెల్లమెల్లగా స్టార్ట్ అయింది, కానీ ఇట్లా పార్టీలు పెద్ద పెద్ద థింగ్స్ ఏం జరగలేదు అనమాట. సో మరి ఏంటి, పొలిటికల్ అవేర్నెస్ మెల్లగా అప్పుడే స్టార్ట్ అవుతూ వచ్చిందనమాట. సో అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని ప్రిపరేటరీ స్టేజ్ అంటాం. సో 1857 to 1885 ఈస్ కాల్డ్ ప్రిపరేటరీ స్టేజ్. సో అప్పుడు ఏంటి, మెల్లగా చాలా మంది అప్పుడు చదువుకునే ఉంటారు కదా. సో ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ బిగాన్ డిస్కసింగ్ నేషనల్ ఇష్యూస్. సో నేషనల్ ఇష్యూస్ డిస్కస్ చేయడం, సో అట్లా మెల్లగా ప్రజలకి అవగాహన అనేది తీసుకొని వచ్చిళ్ళు. సో సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ క్రియేటెడ్. సో సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అంటే గుర్తుకు రావాల్సింది ఏంటి, సో ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, సో ఇట్లాంటివి గుర్తుకు రావాలి కదా. ఇవన్నీ ఈ ఫేజ్ లోనే స్టార్ట్ అయినాయి అనమాట. సో మెల్లగా రిఫార్మ్స్ తీసుకురావడం స్టార్ట్ చేసేళ్ళు. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు చూడండి మన సిలబస్ లో ఉంది కదా, సిలబస్ లో ఈ టాపిక్ ఉంది, ఇట్లా నేర్చుకోవాలి అని ఉంది కదా. సో ఆ పీరియడ్ లో అంటే ఇప్పుడు మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే 1885 to 1947. సో సోషల్ పరంగా, సొసైటీ పరంగా ఈ పీరియడ్ లో చేంజెస్ ఏమొచ్చినాయి అంటే, ఫస్ట్ ఫేజ్ లో ఏంటి, సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఏంటి, న్యూస్ పేపర్ స్ప్రెడ్, పొలిటికల్ ఐడియాస్. సో అట్లా చిన్న చిన్నగా ప్రజలకి ఒక మూమెంట్ థాట్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఎకనామిక్ ఎక్స్ప్లోయిటేషన్ అంటే ఏంటి, బ్రిటిషర్స్ మమ్మల్ని ఎకానమీ పరంగా మమ్మల్ని దోచుకుంటున్నారు అని వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరికి, ఐ మీన్ ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ ద్వారా ఆ నార్మల్ ప్రజలకి అర్థమైంది, రియలైజేషన్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, వేరియస్ పొలిటికల్ అసోసియేషన్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఆల్ దీస్ డెవలప్మెంట్స్ ఏంటి, ప్రిపేర్ ది గ్రౌండ్ ఫర్ ది బ్రిటిష్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1885. సో మీరు ఇప్పుడు మూవీస్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నారనుకోండి, సపోజ్ ఛత్రపతి మూవీ తీసుకుందాం. సో ఛత్రపతి మూవీలో ఏంటి, వాళ్ళకి అక్కడ ఐ మీన్ రివాల్ట్ చేయాలన్న థాట్ కూడా రాదు, ఎట్లా నార్మల్గా పోతూనే ఉంటారు. కాకపోతే ఒక పర్సన్ వచ్చి, అంటే కొందరు పర్సన్స్ వచ్చి వాళ్ళకి తిరుగుబాటు చేయాలి అనే అంత థాట్ వచ్చేలాగా ఆ ఫేజ్ అనేది వస్తుంది కదా. సో ఇక్కడ కూడా 1885 టు ఏంటి మరి 1885 నుంచి స్టార్ట్ అయింది అనమాట ఈ ఫేజ్. 1857 to 1885 మధ్యలో ఈ ఫేజ్ ఉంది, 1885కి ఎండ్ అయింది. ఓకే, నెక్స్ట్ సో
నెక్స్ట్ ఏంటి మరి ఈ ఫేజ్లో ఏమేమైనాయో చూసుకోవాలి కదా. సో ఇంపాక్ట్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857. ఫస్ట్ ఒకసారి పాజ్ చేసుకోండి. పాజ్ అంటే ఇన్ ది సెన్స్ స్క్రీన్ కాదు. ఒక్కసారి ఏమేం చదువుతున్నాం, మనం అసలు ఎందుకు చదువుతున్నాం ఒకసారి రీకాల్ చేసుకోండి. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఓవర్ వ్యూ చూస్తున్నాం. ఓవర్ వ్యూలో ఏమున్నాయి, 4 phases ఉన్నాయి. 4 phases మనం చూసేది ఏంటి, ఫస్ట్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్లో ఏం చూస్తున్నాం, మేజర్ డెవలప్మెంట్స్ చూస్తున్నాం. సో 1857 to 1885 మధ్యలో జరిగిన డెవలప్మెంట్స్ చూస్తున్నాం. సో ఫస్ట్ ఏంటి, రివోల్ట్ ఆఫ్ 1857. సో 1857లో రివాల్ట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది ఎండ్ అయింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అంటే ఏంటి మ్యామ్, మేము బిగినర్స్ మాకు తెలియదు అంటే నథింగ్ బట్ బ్రిటిషర్స్ ఒక కంపెనీ ద్వారా రూల్ చేయడం స్టార్ట్ చేశారు, అంటే వాళ్ళ దాంట్లో. సో దాని పేరు ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. సో అది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, గవర్నెన్స్ అనేది బ్రిటిష్ క్రౌన్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంటే ఏంటి, కంపెనీ రూల్ చేస్తుంది, కాకపోతే తర్వాత బ్రిటిష్ క్రౌన్కి గవర్నెన్స్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, క్వీన్ విక్టోరియాస్ ప్రొక్లమేషన్. సో ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇట్, యు ఆర్ గెటింగ్ ఇట్. కంప్లీట్గా బ్రిటిష్ రూల్, ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ పోయింది, బ్రిటిష్ క్రౌన్ అనేది అంటే ఐ మీన్ క్వీన్ రూల్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఎప్పటి నుంచి 1858 నుంచి క్వీన్ రూల్ అనేది స్టార్ట్ అయింది. సో బ్రిటిష్ ఏం అడాప్ట్ చేసుకున్నారు, డివైడ్ అండ్ రూల్ పాలసీస్ అడాప్ట్ చేసుకున్నారు. సో ఇండియన్స్ రియలైజ్ ది నీడ్ ఫర్ ఆర్గనైజ్డ్ పొలిటికల్ ఆప్షన్. సో ఏంటి, బ్రిటిషర్స్ ఎవరో వచ్చి ఎక్కడి నుంచో వచ్చి క్వీన్ రూల్ చేస్తుంటే ఏంటి, మనం అంటే ఐ మీన్ అక్కడ ఉన్న ప్రజలు రియలైజ్ అయ్యి సో దే హ్యావ్ స్టార్టెడ్. సో నార్మల్గా ఏంటి, 1857 రివాల్ట్ అనేది ఫెయిల్ అయింది. సో అందుకే ప్రజలు అనేది అవేకనింగ్ అయిందనమాట. సో మీకు డౌట్ రావచ్చు, మ్యామ్ 1857 కన్నా ముందు రివాల్ట్స్ జరిగినాయి కదా, సో అవన్నీ మేము ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అని డౌట్ రావచ్చు. సో ఫస్ట్ హ్యాపీగా 1857 నుంచి 1947 వరకు కంప్లీట్ చేసినాక, మీకు ఒక కంప్లీట్గా నేర్చేసుకున్నాక ఇఫ్ యూ గో బ్యాక్ ఆల్సో యూ విల్ అండర్స్టాండ్. సో ఇది హిస్టరీ, సో బేసిక్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచి చదివినా అర్థమైపోతుంది అనమాట. సో నెక్స్ట్, గ్రోత్ ఆఫ్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్. సో వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అంటే ఏంటి, బ్రిటిషర్స్ వచ్చిళ్ళు, క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది. ఆబ్వియస్లీ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో మోడర్న్ ఎడ్యుకేషన్ చదవడం వల్ల సో కొందరు చదివి లిటరేట్ అయ్యి సో ఏమైంది, వాళ్ళకి అన్నీ అర్థమైపోయినాయి అనమాట. సో దేవర్ ఇన్ఫ్లుయెన్స్డ్. అప్పుడు జరిగిన అమెరికన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇటాలియన్ యూనిఫికేషన్, సో ఆ రెవల్యూషన్స్ అవన్నీ చూసి లిటరేట్స్ ఏమైండ్లు, ఇండియాలో ఉన్న లిటరేట్స్ ఇండియన్స్, సో దే గాట్ అట్రాక్టెడ్ టు దీస్ మోడర్న్ పాలసీస్ అనమాట. సో వాళ్ళేమనుకున్నారు, సో ఐ మీన్ లైక్ ఒక న్యూ ఎడ్యుకేషనల్ మిడిల్ క్లాస్ పీపుల్ అనే వాళ్ళు వచ్చిళ్ళు. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఈ నేషనల్ మూమెంట్ అంటే ఐ మీన్ ఇండియన్స్ ఎప్పుడు మంచిగా అవుతారంటే ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ థింగ్స్ ఉంటాయి కదా, వాటిని పీపుల్కి నేర్పిస్తే అంత మంచిగా జరుగుతుంది అనుకున్నారు. సో ఎస్, సో అట్లా సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్లో సో దీస్ మూమెంట్స్ ఏమైంది, సోషల్ ఈవిల్స్ ఐ మీన్ సతీ ఉంది, సో ఇట్లాంటి సోషల్ ఈవిల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ పోయి నేషనల్ అవేకనింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం, రాజా రామ్ మోహన్ రాయ్, బ్రహ్మ సమాజ్, స్వామి దయానంద్ సరస్వతి, సో ఆర్య సమాజ్, సో ఇవి స్టార్ట్ చేశారు కదా. సో రామకృష్ణ పరమహంస, రామకృష్ణ మిషన్, సో సయ్యద్ అహ్మద్ ఖాన్, అలీగర్ మూమెంట్. సో ఒక్కొక్క ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక్కొక్క సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ స్టార్ట్ చేయడం వల్ల సో పీపుల్కి అవేకనింగ్ థింగ్స్ అనేది వచ్చినాయి. సో దీనివల్ల ఏమైంది, సెల్ఫ్ రెస్పెక్ట్, సోషల్ అవేర్నెస్, నేషనల్ కాన్షియస్నెస్, సో ఇవన్నీ రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఐ థింక్ యు ఆర్ గెట్టింగ్ ఇట్. వీఆర్ ఇన్ ది ఫేజ్ ఆఫ్ 1857 to 1885 మధ్యలో పీపుల్ ఎలా రివోల్ట్ అయ్యారు, ఎలా నేర్చుకున్నారు, అప్పుడు ఏం జరిగింది, సో ఇవన్నీ తెలిస్తే నెక్స్ట్ క్లాసెస్లలో ఒక్కొక్క ఫేజ్లో చదువుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అయిపోతుంది అనమాట. లెట్స్ సీ నెక్స్ట్. సో మెల్లిగా అప్పుడు ఏమైంది, గ్రోత్ ఆఫ్ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ ఏంటి ఆ టైంలో, సో మీకు ఇట్లనే దీస్ ఆర్ ది థింగ్స్ యూ హ్యావ్ టు స్టడీ. అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్లో పీపుల్ ఎలా ఉన్నారు,
సొసైటీ ఎలా ఉంది, అప్పుడు ఏమేమి వచ్చినాయి ఏంటి. సో ఇట్లా డివైడ్ చేసుకొని చదువుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో ఇవే కాకుండా చాలా న్యూస్ పేపర్స్ ఉంటాయి. సో ఒక టేబుల్ ఫార్మాట్లో ఐ గివ్ యూ కెన్ లెర్న్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ది ఫ్యూ న్యూస్ పేపర్స్ అప్పుడు వచ్చినాయి. మన న్యూస్ పేపర్స్ వల్ల ఏంటి, సో బ్రిటిష్ పాలసీస్ ఎక్స్పోజ్ అయినాయి అనమాట. నేషనలిజం అనేది స్ప్రెడ్ అయిపోయింది, బ్రిటిష్ రూల్ని క్రిటిసైజ్ చేశారు, అండ్ అక్రాస్ త్రూ అవుట్ ఇండియాలో పీపుల్ని కనెక్ట్ చేసింది ఈ న్యూస్ పేపర్స్. ఓకేనా. నెక్స్ట్, సో ఇప్పటి వరకు ఏమైంది, ఎడ్యుకేటెడ్ క్లాస్ ఎవాల్వ్ అయ్యారు. సో వాళ్ళ ద్వారా ఏమైంది, సోషో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ వచ్చినాయి. ఈ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ వల్ల పీపుల్కి అవేకనింగ్ వచ్చింది, అండ్ న్యూస్ పేపర్స్ వల్ల ఏమైంది, కనెక్టివిటీ అనేది వచ్చింది. నెక్స్ట్, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ బికమ్ క్లియర్. అంటే ఏంటి, ఆ టైంలో థింకర్స్ ఉంటారు కదా, సపోజ్ దాదాబాయి నెహ్రూజీ. సో ఏం చెప్పిండు, డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ చెప్పిండు. సో ఏం లేదు, వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని చెప్పిండు. సో దానివల్ల ఏంటి, పీపుల్కి అర్థమైపోతుంది కదా, నార్మల్ పీపుల్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి తెలుస్తుంది కదా. సో మెల్లగా అట్లా కూడా అవేకనింగ్ రావడం స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ పొలిటికల్ అసోసియేషన్స్. ఇప్పుడు మెల్లమెల్లగా పొలిటికల్ అసోసియేషన్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడు, సో 1851లో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్, 1870లో పూణె స్వరాజిక్ సభ. సో ఇట్లా ఇవన్నీ అసోసియేషన్ స్టార్ట్ అయ్యి లాస్ట్కి ఇండియన్ నేషనల్. చూడండి, దీస్ ఆర్గనైజేషన్స్ ప్రిపేర్ ది ఫౌండేషన్ ఫర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో మీకు అర్థమైందిగా ఇప్పుడు ఫేజెస్ ఎందుకు చదువుకుంటున్నాం మనం. సో స్టార్టింగ్ అసలు ఇదంతా రావడానికి రీజన్ ఏంటి చెప్పండి. ఒక గ్రాఫ్ వేసుకుందాం. ఓకేనా, చూడండి ఇక్కడ రివిజన్ అయిపోవాలి. వింటున్నారు కదా, ఐ థింక్ యు ఆర్ ఆల్ లిసనింగ్. సో ఎస్, ఇక్కడ గ్రాఫ్ వేసుకోవాలి. గ్రాఫ్ వేసుకున్నాక సో మెల్లగా ఇక్కడ నుంచి ఇట్లా పోయింది. ఫస్ట్ ఏమైంది, నార్మల్ ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరిది వాళ్ళు బ్రిటిష్ అగేన్స్ట్ రివాల్వ్ చేస్తుండే. తర్వాత మెల్లగా ఒక చిన్న యూనిటీ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది, వాళ్ళ ప్రిన్స్లీ స్టేట్ని కాపాడుకోవడానికి అండ్ పీసెంట్స్ వాళ్ళ ఫార్మ్స్ని కాపాడుకోవడానికి. సో ఇట్లా వీళ్ళందరూ తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేసిళ్ళు అనమాట. సో అట్లా స్టార్ట్ చేయడం వల్ల ఒక చిన్న కనెక్షన్ యూనిటీ అనేది స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది 18 ఇన్ విచ్ ఇయర్, 1857లో స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది, ఈ ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు, మోడర్న్ ఎడ్యుకేషన్. సో అప్పుడు మెల్లగా లిటరేట్స్ ఎక్కువయ్యారు, మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మంచిగా ఎడ్యుకేషన్ తీసుకున్నారు. సో వాళ్ళకి ఏమర్థమైంది, ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ ద్వారా సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ద్వారా పీపుల్కి అవేకనింగ్ చేద్దాం అనుకున్నారు. సో అట్లా ఒక స్టెప్ ఎక్కువైంది. సో ఇప్పుడు ఒక స్టెప్ రివాల్ట్, నెక్స్ట్ స్టెప్ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్. సో అట్లా అయిపోయినాక ఏమైంది, మెల్లిమెల్లిగా న్యూస్ పేపర్స్. సో ఇది ఒక పెద్ద చేంజ్. న్యూస్ పేపర్స్ ఏమైంది, త్రూ అవుట్ ఇండియా కనెక్షన్ అనేది పెరిగింది. సో న్యూస్ పేపర్స్ తర్వాత ఏంటి, మెల్లమెల్లగా పొలిటికల్ అసోసియేషన్స్ వచ్చినాయి. పొలిటికల్ అసోసియేషన్స్ వచ్చినాక ఏమైంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది. ఒక పొలిటికల్ పార్టీ ఫామ్ అయ్యే ముందు దాని వెనక మెల్లమెల్లగా ఇన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ ది థింగ్స్. సో ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఇట్. ఇట్లా ఫేజెస్ వైజ్ ఎందుకు చదువుకోవాలి, ఇట్లా చదివితే మనకి ఇప్పుడు మీకు 18. సో ఎవరు అడిగినా కూడా ఇన్ కేస్ మీకు ఏ ఎగ్జామ్లో అయినా ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చిన మనకి దేంట్లో వస్తాయి, 1857 to 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయ్యే ముందే వస్తాయి. సో సపోజ్ రాజారాం మోహన్ రాయ్ గురించి క్వశ్చన్ అడిగాడు అనుకోండి, క్వశ్చన్ అడిగితే మీకు ఏ టైం ఫ్రేజ్లో ఉంటుంది, ఈ టైం ఫ్రేజ్లోనే ఉంటుంది. సో సపోజ్ ఆప్షన్స్లో 1920 అని ఉంది. సో 1920 ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా, మీకు తెలుసు. బికాస్ 1857 to 1885 మధ్యలోనే ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్లో రాజారాం మోహన్ రాయ్ ఉన్నాడు. సో ఐ కెన్ ఎలిమినేట్ ఈజీలీ 1920. సో అప్పుడు మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇన్ దిస్ వే యూ షుడ్ స్టడీ. సో ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఇట్. లెట్స్ సీ నెక్స్ట్. సో వై వాజ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మ్డ్. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎందుకు ఫామ్ అయింది? సో ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ పొలిటికల్ అవేర్ అంటే ఐ మీన్ పొలిటికల్గా మంచిగా వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది. సో తర్వాత పొలిటికల్ అసోసియేషన్ ఆల్రెడీ ముందు నుంచి ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో చిన్న పొలిటికల్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా.
సో నేషనల్ కాన్షియస్నెస్ కూడా పెరిగింది. సో ఇవన్నీ పెరగడం వల్ల, రావడం వల్ల ఒక ఆల్ ఇండియా పొలిటికల్ ప్లాట్ఫామ్ కావాల్సి వచ్చింది వాళ్ళకి. వాళ్ళు అప్పుడు జస్ట్ మినిట్. సో ఇప్పుడు అంటే ఏంటి, డెవలప్మెంట్ అది ఇది పొలిటికల్ అజెండాస్. కానీ అప్పుడు ఓన్లీ పొలిటికల్ అజెండా ఇస్ ఇండిపెండెన్స్. బ్రిటిషర్స్ ని బయటికి పంపించాలి. సో ఈ బ్రిటిషర్స్ ని బయటికి పంపించాలి అనే థాట్ ఫస్టే వచ్చిందా? లేదు. అప్పుడు ఏమనుకున్నారు, ఇలా పార్టీస్ ఫామ్ చేసి బ్రిటిషర్స్ కి మా సైడ్ నుంచి సజెషన్స్ ఇస్తే మేబీ వాళ్ళు మంచిగా ఇంప్లిమెంట్ చేస్తారు, మాకు పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు అని చెప్పేసి అప్పుడు మెల్లగా అట్లా పొలిటికల్ పార్టీ ఫామ్ చేసిళ్ళు. ఇంకా బ్రిటిషర్స్ ని వెళ్ళగొట్టాలనే థాట్ ఇంకా రాలే. సో ఆ థాట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఓకేనా? సో the most repeated question, Indian National Congress formed in which year? 1885. కథం 1 మార్క్ వచ్చేసింది. సో దిస్ మార్క్స్ బిగిన్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్. I think you're perfect with phase 1. Okay, let's go to phase 2. So phase 1 అయిపోయింది. ఒక like from the revolt of 1857 to formation of Indian National Congress, India witnessed the growth of political consciousness. So ante next. So idantha chronology. First 1857 revolt, end of company rule, western education, social religious reforms, growth of press, wealth theory, next political associations, national consciousness, finally Indian National Congress formed. You are perfect with phase 1. Next phase 2. సో phase 2 వచ్చేసి మోడరేట్ ఫేజ్. సో మోడరేట్ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1885 to 1905 ఈజ్ ది మోడరేట్ ఫేజ్. సో దీన్ని మోడరేట్ ఫేజ్ అని ఎందుకు అంటారు, ఈ గ్యాప్ ఏంటి ఒకసారి చూసేద్దాం. సో ఇది తెలిసిందే మీకు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 లో ఫామ్ అయిపోయింది. సో ద లీడర్స్ ఆఫ్ దిస్ పీరియడ్ ఏంటి, బిలీవ్ దట్ బ్రిటిష్ రూల్ కుడ్ బి రిఫార్మ్ త్రూ కాన్స్టిట్యూషనల్ అండ్ పీస్ఫుల్ మెథడ్స్. సో ఏమనుకున్నారు, మెల్లిగా కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేస్తూ పీస్ఫుల్ మెథడ్స్ తోటి చేంజ్ చేయొచ్చు, మనం బ్రిటిష్ రూల్ చేంజ్ అవుతుంది అని వాళ్ళు అనుకున్నారు. సో అది వాళ్ళ బ్రహ్మ అని తెలవడానికి చాలా ఇయర్స్ పట్టింది. సో మెల్లిగా నార్మల్గా పీస్ఫుల్గా వెళ్తున్నారు కాబట్టి ఈ ఫేజ్ని మోడరేట్ ఫేజ్ అని అన్నామన్నమాట. సో ఐ థింక్ యూ గాట్ ఇట్. సో వై దే ఆర్ కాల్డ్ మోడరేట్స్ డౌట్ రావచ్చు కదా. సో వాళ్ళకి బ్రిటిషర్స్ మీద నమ్మకం ఉంటుండే. సో బ్రిటిషర్స్ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుండే, బ్రిటిష్ జస్టిస్ అండ్ ఫెయిర్నెస్. సో కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తీసుకొస్తారేమో, సో పీస్ఫుల్గా ఉంటుందేమో వాళ్ళ మెథడ్స్ అని చెప్పేసి సో అనుకున్నారు. కాకపోతే ఐ మీన్ లైక్ ఈ పీరియడ్లో 1885 నుంచి 1905 మధ్యలో వీళ్ళు వాడిన మెథడ్స్ ఏంటంటే పిటిషన్స్, బ్రిటిషర్స్కి పిటిషన్స్ ఇవ్వడం, ఇట్లా చేయండి అని చెప్పడం, ప్రేయర్స్, సో మెమరాండమ్స్, డెలిగేషన్స్, చాలా పీస్ఫుల్గా వెళ్ళారనమాట. సో అందుకే ఈ ఫేజ్ని ఏమంటాం, ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్. ఓకే, ఫేజ్ 2 ఈస్ కాల్డ్ ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్. మరి ఈ ఫేజ్ 2లో ఎవరెవరు ఉన్నారు ఏంటి చూద్దాం. ఓకేనా? సో ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరు, సో దాదాబాయి నౌరోజీ, నెక్స్ట్ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ ఇచ్చారు గోపాల్ కృష్ణ గోఖలే, సో పొలిటికల్ మెంటర్ ఆఫ్ గాంధీ తెలిసిందే. అండ్ ఒకటి చెప్పాలి మీకు, ఒకసారి మీకు ఇంట్రెస్ట్ అండ్ టైం ఉంటే యూ కెన్ వాచ్ గాంధీ మూవీ. సో గాంధీ మూవీ వాచ్ చేయండి, మళ్ళీ మీకు ఇవన్నీ ఈవెంట్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తాయి, మీకు కొంచెం చూసి నేర్చుకున్నట్టు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ, ఎర్లీ నేషనలిస్ట్ లీడర్. నెక్స్ట్ ఏంటి, కాంగ్రెస్ లీడర్. ఓకే, మెహతా. నెక్స్ట్ సో మేజర్ డిమాండ్స్ ఆఫ్ మోడరేట్స్ ఏంటి, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎక్స్పాండ్ చేయమని చెప్పేసి, సో ఇండియనైజేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. సో అప్పుడు సివిల్ సర్వీసెస్ ఏంటి, ఓన్లీ వాళ్ళ దగ్గరే ఉండే. సో రిక్వెస్ట్ చేశారు, సో సివిల్ సర్వీసెస్ని కూడా ఇండియాలో తీసుకురండి, ఇండియన్ పీపుల్ని యాడ్ చేసుకోండి అని చెప్పేసి అట్లా కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. నెక్స్ట్ ఏంటి, మిలిటరీ ఎక్స్పెండిచర్ మీద రిడక్షన్ చేయమని. నెక్స్ట్ మాకు సపరేట్ జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ మాకు ఉండాలి, ఐ మీన్ లైక్
మా కోర్ట్స్ లైక్ మా రూల్స్ తోటి కోర్ట్స్ ఉండాలి. సో అట్లా జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ ఏంటి మా సివిల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయమని. సో ఇవన్నీ వాళ్ళు మంచిగా మర్యాద పూర్వకంగా అడిగేవాళ్ళు అనమాట. సో మోర్ ఇండియన్ పార్టిసిపేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. సో అది ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పేసి ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ సో మరి ఏం అచీవ్మెంట్స్ ఈ ఫేజ్లో సో ఈ ఫేజ్లో మనకి ఏంటంటే పొలిటికల్ అవేకనింగ్ అయింది. పొలిటికల్ అవేకనింగ్ ఇన్ ది సెన్స్ మెల్లిమెల్లిగా ఏంటి లా మేకింగ్లో, ఎగ్జిక్యూటివ్లో, జ్యుడిషియరీలో ఇండియన్స్ని ఇంక్లూడ్ చేయడం, ఇన్వాల్వ్ చేయడం. సో మెల్లమెల్లిగా పొలిటికల్ అవేకనింగ్ అయింది. నెక్స్ట్ ఏంటి క్రియేటెడ్ నేషనల్ పొలిటికల్ కాన్షియస్నెస్. సో ఆల్ ఓవర్ ఇండియా పొలిటికల్ కాన్షియస్నెస్ వచ్చింది. సో ఎకానమీని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేసిళ్ళు. బ్రిటిషర్స్ వల్ల మన ఎకానమీ లూట్ అయిపోతుంది, ఎకానమీకి ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో అట్లా క్రిటిసిజం చేయడం స్టార్ట్ చేసిళ్ళు. సో ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్స్పోజ్ చేసిళ్ళు. నెక్స్ట్ ఒక నేషనల్ ప్లాట్ఫామ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ద్వారా నేషనల్ ప్లాట్ఫామ్ వచ్చింది కదా. సో వాళ్ళు సెషన్స్ కండక్ట్ చేస్తారు కదా ఎవ్రీ స్టేట్ ఒక్కొక్క ప్లేస్లో. సో అట్లా ఒక నేషనల్ ప్లాట్ఫామ్ అయింది. సో స్ట్రెంగ్త్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఏంటి ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచర్ మూమెంట్స్. నెక్స్ట్ ప్రిపేర్ ది గ్రౌండ్ ఫర్ ఎక్స్ట్రీమిస్ట్ అండ్ గాంధీయన్ మూమెంట్స్. సో ఇక్కడ వరకు పొలిటికల్ అవేకనింగ్ వచ్చినాక తర్వాత మళ్ళీ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్కి వచ్చింది. సో ఒకసారి గ్రాఫ్ చూద్దామా. ఇప్పుడు ఫస్ట్ ఏంటి టోటల్ గ్రాఫ్ 1857 to 1947 చూద్దాం. సో మనం ఫేజ్ 2 వరకు చూసినాం. ఫేజ్ 1లో ఏంటి సో ఇట్లా మొత్తం తిరుగుబాటు రివోల్ట్ మొత్తం బ్రిటిషర్స్కి అగేన్స్ట్గా అది ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చే వరకు ఇట్లా ఫేజ్ అయింది. మెల్లగా ఏమైంది స్ట్రేట్ అయిపోయింది. స్ట్రేట్ ఎందుకు అయిపోయింది మంచిగా పోదాం, మంచిగా అడుగుదాం, అట్లా వాళ్ళకప్పుడు ఒక ఫ్రీ మాకు ఇండిపెండెన్స్ రావాలి అట్లా లేకుండే, పొలిటికల్గా చేంజెస్ చేద్దాం, డెవలప్ చేద్దాం అన్న థాట్లో ఉండే. సో అప్పుడు ఏమైపోయింది సో దిస్ ఇస్ ది థింగ్. సో ఫేజ్ అయింది. తర్వాత ఏంటి కూల్ డౌన్ అయిపోయింది. జస్ట్ పొలిటికల్ చేంజెస్ అవి ఇవి రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఏమైంది తర్వాత 1905 తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో ఉత్తుత్తగానే ఎవ్వరు రేజ్ అవ్వరు కదా. సో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ ఇన్సిడెంట్స్ మనం వచ్చే క్లాసెస్లో చూద్దాం. సో 1905 తర్వాత మళ్ళీ రేజ్ అయింది అనమాట. సో అప్పటి నుంచి మళ్ళీ కంప్లీట్ 1947 వరకు ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ అయినాయి. ఒకసారి చూద్దాం. సో ఎస్ ఈ ఫేజ్లో లిమిటేషన్స్ ఏంటంటే బ్రిటిషర్స్ని బాగా నమ్మిళ్ళు. నెక్స్ట్ ఏంటి మాస్ పార్టిసిపేషన్ లేదు, ఓన్లీ పొలిటికల్. నెక్స్ట్ స్లో అండ్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్. నెక్స్ట్ ఫెయిల్ టు సెక్యూర్ మేజర్ పొలిటికల్ కాన్షియస్నెస్. సో దీస్ ఆర్ ది లిమిటేషన్స్. సో 1905లో ఎందుకు ఎండ్ అయింది మీకు డౌట్ రావచ్చు కదా. సో అప్పుడు బెంగాల్ని పార్టీషన్ చేసిళ్ళు అనమాట. సో బెంగాల్ని పార్టీషన్ చేసిళ్ళు ఎవరు లార్డ్ కర్జన్. సింపుల్ ఎంసీక్యూ వస్తుంది గ్రూప్ 3 లేదా గ్రూప్ 2లో. సింపుల్ ఎంసీక్యూ బెంగాల్ పార్టీషన్ హ్యాపెండ్ ఇన్ విచ్ ఇయర్ డ్యూరింగ్ విచ్ గవర్నర్ జనరల్. సో 1905 లార్డ్ కర్జన్. సో ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఎస్ మెనీ యంగ్ లీడర్స్ ఫెల్ దట్ మోడరేట్ మెథడ్స్ వర్ ఇన్ఎఫెక్టివ్. సో ఆ టైంలో ఏంటి 1905లో చాలా మంది అనుకున్నారు ఏంది ఇది పొలిటికల్ పీస్ అంటున్నారు, పొలిటికల్ అంటున్నారు, ఇదంతా అయ్యే కథ కాదని చెప్పేసి యంగ్ లీడర్స్ తిరుగుబాటు చేద్దామని స్టార్ట్ అయిపోయారు అనమాట. సో దిస్ లెడ్ టు ది రైజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్. ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అంటే డైరెక్ట్ క్వశ్చనింగ్ ఇంకా బ్రిటిష్ వాళ్ళని ఇది ఎందుకు చేస్తాలో ఇది చెయ్యి. సో అట్లా సో అసెప్టివ్ థింగ్ అనేది స్టార్ట్ అయింది. సో 1905 to 1919 నెక్స్ట్ ఫేజ్ చూద్దామా ఒకసారి. ఎస్ సో ఒకసారి ఇది చూద్దాం. ఫస్ట్ ఏంటి ఐఎన్సీ ఫామ్ అయింది. తర్వాత వాళ్ళు ఏంటి మోడరేట్ లీడర్స్. సో వాళ్ళు ఏంటి పిటిషన్స్ ప్రేయర్స్ ఇచ్చేవాళ్ళు. సో ఇది చేయండి మాకు ఇది చేయండి అని. అండ్ ఆ టైంలో పొలిటికల్ అవేర్నెస్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి ఎకనామిక్ క్రిటిసిజం అండ్ ఫైనల్లీ పార్టీషన్ ఆఫ్ బెంగాల్. సో దీనివల్ల ఎక్స్ట్రీమిస్ట్ రైజ్ అయ్యారు అనమాట. సో దిస్ ఈస్ ది థింగ్. నెక్స్ట్ ఫేజ్ 3 వచ్చేసి ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్. ఒకసారి చూసేద్దాం. సో ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అవ్వడం వల్ల లార్డ్ కర్జన్ చేశాడు. సో ఇది ఇండియన్ నేషనల్ మూమెంట్కి టర్నింగ్ పాయింట్ అయిపోయింది. సో ఎస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు మీకు చెప్పలేం. సో
లాల్ బాల్ పాల్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడగొచ్చు. సో వీళ్ళ ముగ్గురిని లాల్ బాల్ పాల్ అంటారు. సో లాల్ అంటే లాలా లజపత్ రాయ్, బాల్ అంటే బాల్ గంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్ర పాల్. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సో అండ్ స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్ అని చెప్పేసి బాల్ గంగాధర్ తిలక్ ఫేమస్ స్లోగన్ ఇచ్చాడు. సో ఈ ఫేజ్ లో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఓకే, సో మేజర్ ఈవెంట్స్ ఏమైనాయి? సో 1905 లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ని డివైడ్ చేశారు. సో దీనికి ఏంటి, దీని తర్వాత స్వదేశీ అండ్ బైకాట్ మూమెంట్స్ వచ్చాయి. సో మ్యామ్ జస్ట్ మూమెంట్స్ పేర్లే చెప్తున్నారు, అవి ఏంటి అని చెప్తలేరు అంటే, సో ఐ విల్ సే రిగార్డింగ్ ఇట్ నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను డీప్ గా. ఓకే, నెక్స్ట్ 1907 లో ఏమైంది, సూరత్ స్ప్లిట్ అయిపోయింది. సో కాంగ్రెస్ స్ప్లిట్ ఇంటూ మోడరేట్స్ అండ్ ఎక్స్ప్రెస్డ్. సూరత్ స్ప్లిట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, సూరత్ లో సెషన్ అవుతుంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ ఒక్కొక్క ప్లేస్ లో అయితే అని చెప్పిన కదా. సో సూరత్ లో సెషన్ అయినప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ గా డివైడ్ అవుతారు. సో కొందరు ఏంటి పీస్ఫుల్ గా పోదామని, కొందరు లేదు ఇట్లా అయితే కుదరదు ఎక్స్ట్రీమిస్ట్ రివోల్ట్ చేద్దామని కొందరు. సో డివిజన్ వచ్చేసింది. ఫస్ట్ ఏంటి బెంగాల్ డివిజన్, బెంగాల్ ని డివైడ్ చేశారు. తర్వాత ఏంటి సూరత్ స్ప్లిట్ లో కాంగ్రెస్ డివైడ్ అయింది. నెక్స్ట్ ఏంటి హోమ్ రూల్ మూమెంట్. సో హోమ్ రూల్ మూమెంట్ 1916 లో ఎవరు స్టార్ట్ చేశారు, బాల్ గంగాధర్ తిలక్ అండ్ ఆనీ బెసెంట్. సో వీళ్ళు హెడ్ చేశారు. నెక్స్ట్ సెల్ఫ్ గవర్నమెంట్ డిమాండ్ చేశారు. నెక్స్ట్ ఏంటి లక్నో సెషన్. సో దీస్ ఆర్ ది థింగ్స్. నెక్స్ట్ సో దీని వల్ల ఏంటి డిమాండ్ ఫర్ స్వరాజ్ వచ్చింది ఈ ఫేజ్ లో. నెక్స్ట్ ఏంటి స్టూడెంట్స్, ఉమెన్, యూత్ అందరూ పాలిటిక్స్ లోకి వచ్చి మూమెంట్ కి ఐ మీన్ లైక్ దే హ్యావ్ పార్టిసిపేటెడ్. సో నెక్స్ట్ ఏంటి తర్వాత గాంధీకి రావడానికి ఒక గ్రౌండ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ సో ఈ ఫేజ్ ఎందుకు అయిపోయింది, సో మహాత్మా గాంధీ రావడం వల్ల 1990లో ఒక సెంట్రల్ లీడర్, ఒక నేషనల్ మూమెంట్ కి ఒక ఫేస్ కావాలి కదా, ఒక మహాత్మా గాంధీ ఆ సెంట్రల్ లీడర్ అయింది అనమాట. సో అలాంగ్ విత్ సచ్ ఈవెంట్స్, రౌలట్ యాక్ట్, జలియన్ వాలా బాగ్, సో ఇవన్నీ అయిపోయినాయి కదా. సో 1919 తర్వాత ఒక కొత్త ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో ఈ ఫేజ్ లో ఏమేమి ఉంటాయి, పార్టీషన్ ఆఫ్ బెంగాల్, స్వదేశీ అండ్ బైకాట్ and rise of extremists. Next Surat split is nothing but Congress divided into moderates and extremists. Next enti home rule movement, Lucknow pact, beginning of Gandhi era. So these are the things. So next phase 4 Gandhian era. So yes, let's see the Gandhi era. Gandhi era lo emaini, so Gandhi era lo questions ఎట్లా వస్తాయి తెలుసా, ఇందులో చాలా ఐ మీన్ లైక్ టక్కడక్క ఇయర్స్ లో ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. సో ఈ ఈవెంట్స్ ఎప్పుడైనా ఇయర్ అడుగుతారు, ఆ ఈవెంట్స్ లో లీడర్ ఎవరు అని అడుగుతారు, ఆ ఈవెంట్ ఎందుకు చేశారు అని అడుగుతారు. సో మీరు సింపుల్ గా ఈవెంట్ ఇయర్ ఆ ఈవెంట్ లో ఏం జరిగింది, ఎందుకు జరిగింది గుర్తుపెట్టుకుంటే సింపుల్. సో మనం ఒక 5 days లో మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేస్తారు చూడండి, చాలా సింపుల్ గా. ఎస్, నెక్స్ట్ సో మేజర్ మూమెంట్స్. సో మేజర్ మూమెంట్స్ ఏంటి, ఫస్ట్ 1920 to 22 మధ్యలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగింది. సో ఫస్ట్ నేషనల్ వైడ్ మాస్ మూమెంట్. నెక్స్ట్ ఏంటి సివిల్ డిసోబీడియన్ మూమెంట్. సో దండి మార్చ్ తో స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ క్విట్ ఇండియా మూమెంట్, డూ ఆర్ డై స్లోగన్ వచ్చింది. సో దీస్ ఆర్ ది మేజర్ మూమెంట్స్ అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. సో చౌరీ చౌరా ఇన్సిడెంట్ లో ఎవరు ఉన్నారు అట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో దండి మార్చ్ కి లీడర్ ఎవరు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అట్లా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ సో నేషనలిజం ని మాస్ మూమెంట్ కి కన్వర్ట్ చేసింది ఈ ఫేజ్. నెక్స్ట్ యునైటెడ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అండ్ వీకెండ్ బ్రిటిష్ అథారిటీ. సో ఫైనల్లీ ఇండిపెండెన్స్ వచ్చింది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ద గాంధీ ఎరా ట్రాన్స్ఫర్మ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇంటూ నేషనల్ మాస్ మూమెంట్. సో ఎస్, ఒకసారి రివిజన్ చేసేద్దామా. 4 phases: నేషనలిజం, మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, గాంధీయన్ ఎరా, 1857 to 1885, 1885 to 1905, 1905 to 1919, 1919 to 1947. సో దీంట్లో మెయిన్ లీడర్స్, దీస్ ఆర్ ది మెయిన్ లీడర్స్. నెక్స్ట్ మెథడ్ అడాప్టెడ్, ఇది చూడండి ఫేజ్ 2 ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్. ఓకే, ఫస్ట్ దాంట్లో ఏంటి పొలిటికల్ అవేర్నెస్ వస్తుంది, సోషల్ రిఫార్మ్స్, న్యూస్ పేపర్స్, సో ఇవన్నీ ఫస్ట్ ఫేజ్ లో. సెకండ్ ఫేజ్ లో కాన్స్టిట్యూషనల్ గా పీస్ఫుల్ గా వెళ్తారు. నెక్స్ట్ ఏంటి ఎక్స్ట్రీమిస్ట్, సో స్వదేశీ, బైకాట్, నేషనల్ ఎడ్యుకేషన్, సో ఇవన్నీ. సో లాస్ట్ కి ఒక మాస్ మూమెంట్ అనేది వస్తుంది. సో దీస్ ఆర్ ది థింగ్స్. ఐ థింక్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ దిస్.
అవేర్నెస్, పిటిషన్, బైకాట్, మాస్ మూమెంట్. ఈ 4 ఫేజెస్లో హిస్టరీ ఫినిష్ చేసేయాలి. అండ్ అలాంగ్ విత్ దిస్ సైమల్టేనియస్గా ట్రైబల్ మూమెంట్స్ చదువుకోవాలి. సో మీరు ఒక టేబుల్ వేసుకోవాలి, బుక్లో రాసేసుకోవాలి. సో ఆర్ యూ రెడీ టు స్టార్ట్ విత్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అకార్డింగ్ టు సిలబస్? సో ఎస్, రేపు డిస్కషన్ సెషన్ ఉంటుంది. ఎవ్రీ వన్ షుడ్ జాయిన్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్. చలో.